లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరందం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. మంగళం కౌసలేంద్ర మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం గురుజీ చెప్పా పెట్టకుండా ఊళ్ళోకి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ చేసి వస్తావా? చెప్తే పెట్టివ్వరని. తప్పైపోయింది గురుజీ, ఈసారి క్షమించండి. మీరు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవరున్నారు చెప్పండి. దీనికి ఏం తక్కువ లేదు. లే విగ్రహ ప్రతిష్ఠ చేసేయగానే సరిపోదురా, దానికి నియమనిష్టలతో రోజు పూజలు చేయాలి, నిత్య నైవేద్యం పెట్టాలి. అలాగే ఎలా చేసేద్దాంలేండి. బయలుదేరండి పెద్ద వృద్ధావధానులు. నీకే రోజుకో ఇంట్లో నైవేద్యం పెడుతున్నారు, నువ్వు మళ్ళీ నైవేద్యం పెడతావా స్వామి వారికి? ఏడ్చావులే. ఇంటికి ఏమైనా తిరిగి తెచ్చావా? నిన్న గవర్రాజు గారు ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. గుర్తు చేస్తారు. శ్రీ ఆంజనేయం ఎక్కడికి? మా బాస్ కి నైవేద్యం పెట్టేసి. అపచారం. ఇది స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం రా, మళ్ళీ నైవేద్యం పెట్టకూడదు. తప్పు కాదు. ఎలారా? మీ బాస్ శ్రీరామచంద్రుని ప్రసాదం కంటే మా బాస్ ఆంజనేయ స్వామికి ఇష్టమైనది ఇంకేముంటుంది? అంటే ఈ ప్రసాదం ఆయనకు నైవేద్యమే కదా. ఏంటి రాములు వారి ప్రసాదం ఆంజనేయ స్వామికి నైవేద్యమా? అవును కదా. ఇందులో టీ షర్ట్ కనబడటం లేదురా. అందులోనే ఉంటాయి, సరిగా చూసుకోండి, మీకు అన్ని అనుమానాలే. ఏంటండి ఈ చీరలు బుజ్జమ్మ గారికి ఇచ్చిరా? మా బాస్ ప్రసాదం పెట్టేసి ఏడ్చేవలే, ముందు చీరలు ఇచ్చిసిరా. బుజ్జమ్మ గారు పట్లండి. అదేంటి నువ్వు తెచ్చావేంట్రా? 20 చుక్కల ముగ్గ అండి. అవును. అయ్యో చుక్క తక్కువ ఉందండి. అయ్య బాబోయ్, అప్పుడే ఎలా లెక్కెట్టేసావురా నువ్వు? శ్రీ ఆంజనేయం అంజీ, ఒక బిందె నీళ్ళు తెచ్చి పెట్టవా? వస్తాది. ఏమైంది? కసరత్తు చేస్తుంటే నరం నలిగింది. అబ్బా అదే వెనికింద్ర అంజీ. ఇది పట్టుకోండి చెప్తా. వయసు అయిపోయింది కదా, ఇంకెందుకు ఈ కరోడాలు? వయసు అయిపోతుండ్రా, ఇప్పుడేం రెడీ. అలాగా సెట్ అయిందా? ఇవ్వండి. థ్యాంక్స్ రా. శభాష్ రా అంజీ. శ్రీ ఆంజనేయం సోడా బుడ్డి సోడా బుడ్డి నువ్వు సారా బుడ్డి వీని కమ్మకడుకుందా? డబ్బులు శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం జమ్మడి పోను సోరి వదలరా. శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం. జమ్మడిపోను తాగింది మొత్తం దిగిపోయింది. పాప తినడానికి ఏమైనా పెట్టు. అయ్యో ఆకలేస్తుందా బాస్? చా ఆలస్యం అయిపోయింది బాస్. ఏవి అనుకోకే, వస్తుంటే ఊర్లో అందరూ అంటే పాపం వాళ్ళ పనులు కూడా చేయాలి కదా బాస్. సరే తొందరగా తిన, ఎవరు చూడకుండా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతి విగ్రహం ప్రకృతి ప్రదాయం పచే వాయుపుత్రం పచే వాళ్ళ కావిడి నీళ్ళిస్తాను. అక్కర్లేదురా, నేను తెచ్చేసాను. ఒకప్పుడు బాగా బతుకున్న జాలి కూడా లేకుండా ఆడి చేత నీళ్లు మోయించింది, నా చేత పప్పు రుప్పించేస్తుంది. నేనెవరబ్బా? అయ్యి బాబాయ్, మీరు రుబ్బుతున్నారేంటి? బాగరా రుబ్బా. 3 నెలల నుంచి పందులు మేసినట్టు మేసారు. డబ్బులు అడుగుతుంటే రేపెత్తా మాపెత్తా అని మార్చేసి తిరుగుతున్నారు సచ్చినాడు. తెచ్చి తాగి చచ్చిపోవాలని ఉంది. ఒరే అంజీ, కర్మగాలి ఆ సీతమ్మ తల్లి డ్యామ్ ఆగిపోయింది గాని ఆ సీతమ్మ తల్లి డ్యామే పూర్తయి ఉంటే మా పంటలు మాకు పండు, మా డబ్బులు మాకు వచ్చిన, మాకు నీ ఎదవరూపుడు తగ్గును. అవునా? పోను తొందరగా డ్యామ్ పూర్తి చేసామని బెమ్మనకు చెప్పనా? లైసెన్స్ రోజు మాకేటి న్యూసెన్స్. ఇలాగలా గవర్నమెంట్ తో హెట్టుకోకు, పాలు ఇరిగిపోతాయి. లైసెన్స్ ఏంటి? లైసెన్స్ అదేనమ్మా, 4 ఇడ్లీ కూర్చుంది అల్లం చట్నీ. థ్యాంక్స్ రా. అప్పు కాదు, ముష్టి కాదు, పోలీసు. ఒరే అంజీ, ఊరు మధ్యలో ఆంజనేయ విగ్రహం పెట్టామని లైసెన్స్ కట్టావా? ఊరంతా మా బాస్ విగ్రహానికి చందా ఇచ్చారు కానీ మీరు ఎగ్గొట్టారు కదండి, అందుకని మీ చందాని మీ లైసెన్స్ గా కట్టేసుకోండి. దేవుడి పేరు చెప్పి దెబ్బ కొట్టావురా.
ఎదవలు. అంజీ ఇట్లే రే శ్రీ ఆంజనేయులు సెంటర్ లో విగ్రహం పెట్టావంట. శ్రీ ఆంజనేయ మా బాస్ అండి. బాసా తప్పండి, ఆంజనేయ స్వామి కళ్ళు పోతాయి. కళ్ళ ఆంజనేయ స్వామి అదేరా తోకుంటది కదా హనుమంతుడు. నువ్వు కూడా తోకెట్టుకుని సెంటర్ లో నిలబడచ్చు కదరా. ఇడికి ప్రసాదం పెట్టేది ఒకట్రా. పులిసెట్ని ఉందా? అయ్యో తప్పండి, తినేదన్నాలు ఊసేకూడదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. నిజమండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అవునండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఊసేకూడదండి, తప్పండి. 10 మందిళ్లలో అడుక్కు తిని బతికి ముష్టి నా కొడుకువి నువ్వు నాకు నీతులు చెప్పు. వద్దు డార్లింగ్. పిచ్చి మహారాజుని పట్టుకుని ఎదవ బ్యాచ్ అంతా చేరి ఏడిపించడం గొప్ప అనుకున్నారా? శివంగి ఆడపులి. అయ్యో బాబోయ్, వద్దు వద్దు వద్దు. పేగులు నవ్విల్లేస్తారా ఎదవ్వా? నువ్వు అయిపోయావే. గేదెలు గవర్రాజు పదు సారీ పదు, తప్పైపోయింది. వీళ్ళంతా ఎదవలిపోద్దు. ఏంట్రోయ్, నువ్వేం పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా? వీళ్ళు పెద్ద రౌడీలు, నువ్వు బొంగులో లీడర్వా? పొరా తాడేదవా? అంజే మన నా చొక్కా కొత్త చొక్కా ఇక్కడ ఎవరి చేస్తావా? ఏదో బతుకు. అది నా చొక్కా చింపేసి అలా రెచ్చిపోతుంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? నేనే కోకోకోలా తగ్గి చచ్చిపోతాను అంతే. పొద్దునేమనొద్దా? ఐ లవ్ పొద్దు, ఐ లవ్ పొద్దు, ఐ లవ్ పొద్దు. అయ్యయ్యో ఏంటండి మొత్తం మీరే పితికేసుకుంటున్నారు. దీన్ని కొంచెం తాగనివచ్చు కదండి. పాపం అండి. పాపమా ఏంట్రో? అది పాపం అనుకుంటే మనం పాపం అయిపోతాను రా. మనం పాపం అయిపోవడం ఏంటండి? మరి కాదేంటి? పొద్దున్నే కాఫీ తాగాలి, దానికి పాలు కావాలా? అన్నం ముందు కూర్చున్నాక ఆవకాయలోకి నెయ్యి కావాలి, దానికి పాలు కావాలా? ఎన్ని కూరలు తిన్నా శివరాఖరికి పెరుగు కావాలి, దానికి పాలు కావాలా? ఎండన పడి వస్తే దావతికి మజ్జిగ కావాలి, దానికి పాలు కావాలా? పండక్కి పాలు కావాలి, పెళ్లికి పాలు కావాలి, శోభనానికి పాలు కావాలి, బిడ్డ పుడితే పాలు కావాలి. అంతెందుకురా, రోజు గుళ్ళో రాములోరికి చేసే అభిషేకానికి కూడా పాలు కావాలి. ఏంట్రా పొద్దుటే నా కొంప మీద పడ్డారే? ఆ బెమ్మాన కూడా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్ లో పోటీ చేశాడు కదా బాబాయ్. డిపాజిట్ కూడా దక్కలేదు, తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసేస్తుంది. మనం జాలి పడాల్సింది, బాధపడాల్సింది బెమ్మనగడు గురించి కాదు, మన గురించి గెలిచిన ఎమ్మెల్యే గురించి. ఆ బ్రహ్మణ్యే కాదు, వాడి బాబు దిగొచ్చినా సరే సీతమ్మ తల్లి డ్యామ్ ఆగదు. కరువుతో కటకటలాడే నా ప్రజానీకానికి డ్యామ్ కట్టించి పచ్చటి పొలాలతో సుఖంగా ఉండేటట్టు చేస్తాను. నమస్కారం అన్నయ్య. నమస్కారం 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 నమస్కారం. ముద్దొచ్చెత్తనావన్నయ్య. నా మీద పెద్ద మెజార్టీతో భలే గెలిచేసావన్నయ్య. నువ్విప్పుడు గెలిచిన ఎమ్మెల్యేవి, నేను ఓడిపోయిన ఎదవని. ఎలక్షన్ పేరు చెప్పి 5 కోట్లు అలా జనం మీద ఇసిరేశాను. నువ్వేమో సీతమ్మ తల్లి డ్యామ్ అన్నావు. నీకు గుద్దేశారు కొడుకులు. మంచి పనులు మాత్రం మానొద్దన్నయ్యా. రోడ్లేంచన్నయ్యా, కరెంటు కూడా ఎట్టించన్నయ్యా. ఆ సీతమ్మ తల్లి డ్యామ్ జోలికి మాత్రం వెళ్ళొద్దన్నయ్యా. నిజమన్నయ్యా, ఎవరా డ్యామ్ జోలికెళ్ళినా పాపం విచిత్రంగా చచ్చిపోతున్నారన్నయ్యా. రక్తం కక్కుకొనొకడు, గుండె ఆగిపోయి ఇంకొకడు, యాక్సిడెంట్ అయ్యి మరొకడు. అదేంటో ఆ రాములోరికి నాకు
కూడా తెలుసన్నయ్యా ఆ డ్యామ్ వద్దన్నయ్యా. పూజారి గారు అసలు దేవుడు ఉన్నాడండి? అయ్యో ఏమిటి అప్రాచ్యం మాటలు? పాపండి నింపలేసుకోండి. దేవుడే లేకపోతే మనం ఎలా బతుకుతున్నాం? ఏం బతుకులరా అంజీ, గుళ్ళో ప్రసాదం తిని కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా. భూములుండి పండించలేకపోతున్నాం, నీళ్లు లేక, నీళ్లుండి తాగలేకపోతున్నాం, కొనుక్కోడానికి డబ్బులు లేక, గాలుండి పీల్చలేకపోతున్నాం, ప్రతి గాలి నా కొడుకు లీడర్పై మొత్తం దేశాన్ని పొల్యూట్ చేయడం వల్ల డబ్బులు సంపాదించలేకపోతున్నాం, సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కాక, నిజమని తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నాం అండి. నిజమే పెద్ద అబద్ధం అయిపోయింది కాబట్టి వేళకోళంగా మాట్లాడినా పచ్చి నిజాలే మాట్లాడారా. మరి సీతమ్మ తల్లి డ్యామ్ కి రావణాసుల్లా గడ్డం పడిన బ్రహ్మంగాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడండి మన దేవుడు? తప్పు. మనిషి బతకడానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. అయినా మనిషి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలనే మాయలో పడి ఆయన పక్కన ఉండే అర్హతను కోల్పోతున్నాడు. కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ సాటి మనిషిలో భగవంతుని చూసే మనిషికి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు. అందువల్ల మనం ఎప్పుడు ఆయన పక్కన ఉండే అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడు ఆయనే మంచిది డ్యామ్ పూర్తి చేయిస్తాడు. పెదవల్లారా ఎందుకు స్నానం చేస్తున్నాను రా సింగరుడా. అయ్య బాబోయ్, ఎందుకు వచ్చావు? మీ నాన్నగారు పంపారు. జున్ను పాలు అంటే కదా రాజుగారికి ఇమ్మన్నారు. సరేలే, స్నానం చేసే లోపు మంచి పాట పాడు. జై చిరంజీవా పాం 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 జగదేక వీరా జాంగ్ జాంగ్ జాంగ్. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ సూరా అంజని కుమారా. చల్లటి నీళ్లు పడుతుంటే దాయి దాయి దమ్మ పులికే కొంతనాల బొమ్మ అని జిల్లమని పాట ఒకటి పాడొచ్చుగా. తప్పు, అలాంటి పాటలు పాడకూడదు, పాపం. పాపమా? వద్దు, ఏమైంది? వద్దు, వద్దు, అరుస్తున్నావేంటి? వద్దు, వద్దు, చెప్పు ఏమైంది? ఏం జరిగింది? వద్దు, వద్దు, ఇక్కడ వద్దు, వద్దు. అయ్యో కట్టేసింది. పావుగచ్చింది. ఎంత పని అయిందో. ఏంట రాగాలు? ఏం పర్లేదులే, మందేశాను. గోల్ చేయకుండా పడుకునివ్వండి. లేచాక వేడి వేడి పాలివ్వండి. పద్దు ఎలా ఉందమ్మా? బాబు ఇదేంటి? మాట్లాడకుండా అలా గెంతుతావేంటే? మార్చారు. అంజిగారు కదలేవే, నేనే మార్చాను. సమయానికి దేవుళ్ళ అంజిగారు వచ్చి కాపాడాడు కాబట్టి బతికిపోయావే తల్లి, లేకపోతే ఈ పాటికి ప్రాణం పోయిండేది. ఏంటి పద్దు ఎలా ఉన్నావు?
థ్యాంక్స్ అంజీ. శ్రీ ఆంజనేయం. ఏంట్రా అంజీ 3 రోజుల నుంచి కనపడటం లేదేంటి? అచ్చమ్మతో నీళ్ళు తేవాలి, ఎరటికాయ మప్పలవరకు ఇవ్వాలి, గురువారి గుళ్ళు పూలు తేవాలి. అబ్బో ఎన్ని పనులు ఉన్నాయో. ఏంట్రా అంతా చూసేసి పారిపోతున్నావు? అయ్యో అంజయ్య, ఆడపిల్లనంతా చూసేసి మగాడివి నువ్వే అంత కంగారు పడుతుంటే ఇలా తిరగా. సాక్షాత్తు ఆడపిల్లను మొగుడు తప్ప ఇంకెవరు చూడకూడదు. నువ్వంతా చూసేసి ఇక్కడ ఇక్కడ కొరికేసి మొత్తం నొక్కేసి మరి నాకెలా? అది పద్దు పాము కట్టేసింది కదా నా రోజు. చంపేస్తాను నిన్ను, వదలను. నువ్వే నా మెడలో తాళి కట్టేది. అంజయ్ స్వామి, ఏంట్రా తాళి కట్టలేదనుకో తోలు తీస్తా. ఏ అక్కడే ఉండవు.